నిజంగా ఈ వ్యూ చాలా బాగుంది బ్రో. మీకు మార్నింగ్ పూట వస్తే మీకు కన్నా ఏమికైనా అంత ఉంటుందో ఉండదో నో ఐడియా, కానీ ఈవినింగ్ పూట నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిన ఈవినింగ్ కొంచెం క్రౌడ్, సండేగా కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు, ఇంట్లో టైం స్పెండ్ చేసుకుంటారు అని చెప్పేసి ఈవినింగ్ పూట ప్లాన్ చేసుకుని వచ్చా. బేసిక్ 3 o'clock బయలుదేరాల్సిందే, బట్ లేట్ బయలుదేరినా. కానీ వ్యూ ఎంత బాగుంది బ్రో, అసలుకి ఎంత అంటే అంత బాగుంది తెలుసా మీకు. ఎట్లా కనబడుతుంది తెలియట్లే, కానీ ఇంకొన్ని ఫొటోస్ తీస్తాను, ట్రై చేస్తాను. ఇంత మంచి బ్యూటీ మనం ఫోన్లో అయితే క్యాప్చర్ చేయలేము, ఐ నో, బట్ ఐ డూ మై బెస్ట్ టు క్యాప్చర్ గుడ్ థింగ్స్ అనమాట. ఫ్రెష్ ఆక్సిజన్ 40% దొరుకుతుంది, చాలా బాగుంది. ఇక్కడైతే 80% ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. అలా అయితే అందరం ఇలా ఐసీయూలో జాయిన్ అవుతాం, అక్కడైతే 100% ఆక్సిజన్ దొరుకుతుంది. చలో మనం ఇంకా కిందకి వెళ్దాం. చెప్పే కింద రూమ్స్ అని చెప్పింది కదా, నాకు కింద కనబడుతుంది అక్కడ ఒకటి ఎంట్రన్స్ ఉన్నాడు. మీకు ఫోన్లో కనబడుతుంది నో ఐడియా నాకు. ఆ షర్ట్ క్యామ్లో ఒక ఇంటి ఒకటి ఉంది గుడ్. చలో వీ గో బ్యాక్. చూద్దాం ఇంకా దారిలో ఏం కనబడితే అన్న కవర్ చేద్దాం. యాజ్ ఆఫ్ నైట్ ఇంకా మనం మ్యాక్సిమం కవర్ చేసాము. ఒక పోలీస్ రూము, ఒక రూమ్ తప్ప మ్యాక్సిమం కవర్ చేసాం. మా దానికి ఎప్పుడు ఎంట్రీ ఉంటుందో నో ఐడియా. ఇంత స్టెప్స్ ఎక్కి అటుపక్క నుంచి ఎంట్రీ ఉందా, కనెక్టింగ్ అయితే లేదు, కానీ ఇటు పక్క అయితే ఉంది బ్రో బేసిక్గా. ఇంకా ఐ థింక్ మనం చూసింది ఇదే అనుకోండి ఇందాక, కాదు కానీ ఇటు పక్క ఇంకోటి ఏదో ఉంది. ఎందుకంటే మొత్తము పైన కవర్ చేసింది, అక్కడ మీకు ఎయిర్ సంబంధించినవి పెట్టారన్నమాట. పక్క చూద్దాం ఏమో, మనకి ఆతృత ఆగదు చూసిందాక. భయ్యా భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? అవును, నీకెలా తెలుసు? ఆ గ్యాప్లో పోయి చూడొచ్చు కావాలంటే కనుక, మళ్ళీ పోలీసు తిడతారేమో. ఎవరంట శాటిలైట్ అంట, పైన టవర్స్ ఉన్నాయి. సరే లేకపోతే రిస్క్ ఎందుకు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. ఎక్కి అటు పక్కకి వెళ్ళి పైన కవర్ చేద్దాం. స్కీమ్ ఉంది లోపల, కానీ పెద్దగా కట్టారు చూడండి. ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, లోపల కనబడుతుంది చిన్నది ఎయిర్ కనబడుతుంది, ఎయిర్లాగా అది ఎయిర్ ఎగ్జాక్ట్లీ. అది మీకు లోపల ఎయిర్ పోవడానికి పెట్టారనమాట. అయితే పెద్ద ఏదో ఉంది లోపల, అది మీటింగ్ రూమ్ అయినా ఉండొచ్చు అప్పటి రాజులకి, సంథింగ్ అయితే ఉండొచ్చు, కానీ పెద్దగా ఉంది. ఇక్కడ ఇంకోటి కట్టారు, ఇక్కడ ఇంకోటి ఉంది. వెతకాలి, వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. ఇక్కడ ఇంకోటి ఉంది, అక్కడ చిన్న విండోస్ ఉన్నాయి. మరి ఇది ఏంటిది నో ఐడియా. కింద గాడు దొరుకుతున్నాయి. ఓకే, ఇటుపక్క ఎంట్రన్స్ ఉంది. సో చూద్దామా, నైట్ టైం క్రీపీగా ఉంటుంది. బ్రో ఇప్పుడు వద్దు, నెక్స్ట్ టైం ఇప్పుడు మార్నింగ్ కూర్చొని వెళ్దాం. బాగుంది ఇంటి మనం. నెక్స్ట్ టైం మార్నింగ్ కొంచెం ఎర్లీ రావడానికి ట్రై చేస్తాను. అది కవర్ చేస్తాను, కానీ అది పెద్దది, చాలా పెద్దది. దానికి అటాచ్ ఇది కూడా ఉంది. ఒక బ్యాచ్ ఆఫ్ 5-6 మెంబర్స్ వస్తే కొంచెం లోనికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చలో నా రిటర్నింగ్ బ్యాక్ టు స్టార్టింగ్ పొజిషన్ అన్నమాట. ఎవరు లేరు, నేను తప్ప. ఇందాక ఇక్కడ కొంతమంది బ్యాచ్ కనబడ్డారు, ఫ్యామిలీ మెంబర్స్. నేను తప్ప ఇక్కడ ఎవ్వరు లేరు. మీరు చూసారు ఇందాక నుంచి నేను కెమెరా ఇక్కడ ఆపలేదు, ఎటు తిప్పలేదు. మనకి ఎక్కడో కింద కలిశారు, కథం. అంటే నేను వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం పోయి వాళ్ళ ప్రైవసీని చెడగొట్టడానికి చెప్పేసి నేను వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళు డిస్టర్బ్ కూడా చేయలేదు. జస్ట్ నా ఏదైతే ఫుటేజ్ ఉందో రికార్డింగ్ చేసుకుని వస్తాను అంతే. సో నేను తప్ప ఇక్కడ ఎవ్వరు లేరు కొండ మీద. ఇట్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్, బాగుంది ఎక్స్పీరియన్స్. కొంతమంది భయం ఉంటుంది, భయంలో తప్పు చేసే అవకాశం ఉంటే మీతో సింగిల్ రాకండి, సింగిల్ ట్రై చేయకండి. మార్నింగ్ పూట రండి, ఎక్స్ప్లోర్ చేసుకోండి, చూడండి. టేక్ ఎ టైం, హరావరి కాకుండా టేక్ ఎ టైం,
మంచి మంచి ఫొటోస్ దిగండి. రేపటి రోజున ఉంటే నో ఐడియా, ఆడిసాం ఖరాబ్ అయిపోయినాయి. ఐ థింక్ ఇది వాష్ టవర్ అనుకుంటా. ఒకటి పక్క సిట్టింగ్ ఒకటి ఉంది. వాష్ టవర్ అని ఉండాలి ఇది, లేదా బాత్రూమ్ అయినా ఉండాలి. అప్పట్లో బాత్రూమ్స్ ఇట్లే ఉండే. మీకు కనబడుతుందా బాత్రూమ్? బాత్రూమ్ అనేది బాత్రూమ్లో ఉంటుంది, కనబడుతుంది కదా అక్కడ ఉంటుంది. ఇది ఇదంతా బాత్రూమ్. అంటే ఇట్లా ఉండే బాత్రూమ్. నేను హిస్టారికల్ ప్లేసెస్ మేము చూస్తే కనుక కొన్ని యూట్యూబ్లో డిస్కవరీలో బాత్రూమ్స్ అట్లే ఉంటాయి. రోమన్స్ ఎంత ఉంటాయి. సో నేనే బాత్రూమ్స్ అనుకుంటున్నా. మనం ఇంకా డీప్ డెప్త్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు టైం తీసుకొని వస్తే కనుక. నైస్, చాలా బాగుంది. సో ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చే ఇంతవరకు మీరు నా వీడియో చూసారంటే కనుక మిమ్మల్ని ఇంతసేపు నా వీడియో మిమ్మల్ని నా వీడియో చూస్తూ ఉన్నారంటే కనుక మీ నాకు కంటెంట్ నచ్చే ఉంటుంది. కైండ్లీ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై వీడియోస్. సో నా ఎఫర్ట్స్కి మీరు లైక్ ఇట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ మై వీడియో. అండ్ మీకు ఇంకా డెప్త్గా ఇంకా మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను నేను. వచ్చినా సరే కొంచెం లేట్ వచ్చినా సరే మ్యాక్సిమం కవర్ చేశాను. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా డెప్త్ కవర్ చేస్తాను. ఇంకా ప్రతి ఒక్క ఏరియాని మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు నేను తప్ప ఇక్కడ ఎవ్వరు లేరు. సో ఇక్కడ మొత్తం శాటిలైట్స్ తిరుగుతున్నాయి అనమాట. శాటిలైట్స్ కెమెరాస్ ఆన్ ఉన్నాయి. సో అనవసరంగా ఎందుకు వాళ్ళకి కూడా షూట్ చేయడం. ఇది పైన నుంచి వస్తున్నప్పుడు ఫస్ట్ చెక్ పోస్ట్, ఫస్ట్ ఎగ్జిట్, ఫస్ట్ ఎగ్జిట్. అది పైన నుంచి వస్తుంటాయి. మనం కౌంట్ చేద్దాం ఎన్నో వస్తుంది చెక్ పోస్ట్లు అని చెప్పేసి. చెక్ పోస్ట్ నథింగ్ లైక్. చెక్ పోస్ట్ అంటే ఏంటంటే మీకు ఎంట్రీ ఎగ్జిట్ అప్పుడు దర్వాజా లాంటిది, గేట్ లాంటిది. ఓకే, మనం ఇందాక చూసినాం కదా, ఈ మసా చూపిస్తా వ్యూ. అందరూ వెళ్ళిపోయారు, మనం తప్ప ఎమ్మలేం. నో వన్ ఈజ్ దర్. సివికి అంట గోడ మీద రాసుకున్నారు. యాక్చువల్లీ ఈ బండ పలగొడని ట్రై చేశారు. కనబడుతుంది మీకు అక్కడ హోల్స్ కనబడుతున్నాయా? చిన్న క్రీపీ సౌండ్ వస్తుందా? గాలిపట అక్కడ ఇరుక్కుంది, దాని సౌండ్. ఫస్ట్ ఉన్నప్పుడు నేను భయపడ్డా. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. మీకు ఆ సౌండ్ వినబడట్లేదు అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్కువ పెట్టాను. సో మీకు వినబడకపోవచ్చు ఆ సౌండ్. ఒకసారి కూడా చూద్దాం. ఇటు పక్క మనం ఎందా పోలే కదా, నైట్ అయింది. ఒప్పుకుంటా, బట్ చూద్దాం. సెంట్రీ ఉంది. మనం కవర్ చేయాలి ఏరియాని. వావ్, మొత్తం బీర్ బాటిల్స్ ఉన్నాయి. అమల శంకర్ అంట, అమ్ము మధు అంట, హరినాథ్ ఆరతి ఇందాం అక్కడ చూసినాం. 27/7/26 రీసెంట్ రాశారు. వావ్, బాగుంది. నైస్ బ్రో. ఇంకా పైన కూడా ఇంకా దారిలో మనకి ఉంటే బాగుండు. కానీ మొత్తం స్టోనే, ఎవ్రీథింగ్ ఈ స్టోన్. అంత పలగొట్టి కట్టారు, ఎవ్రీథింగ్ ఈ స్టోన్. ఎక్కేటప్పుడు మీకు కాళ్ళు నొప్పి పుడతాయి, దిగేటప్పుడు మీకు లెగ్ కంట్రోల్ ఉండదు. డ్యూ టు గ్రావిటీ మీకు కంట్రోల్ ఉండదు. ఇది సెకండ్ చెక్ పోస్ట్. ఓకే, సెకండ్ ఎగ్జిట్. వచ్చే వాళ్ళకి చెక్ పోస్ట్ ఇది, వెళ్ళే వాళ్ళకి ఎగ్జిట్ ఇది. మనం పైన కవర్ చేసాము, ఇందా కవర్ చేయలేదు. గోయింగ్ డౌన్, ఇంకా కిందకి వెళ్తాం. అక్కడ ఇంకోటి ఉంది, ఇది సంథింగ్ అక్కడ ఇంకోటి ఉంది. అటు పోవచ్చు మనము, బట్ నైట్ కదా, సో డోంట్ టేక్ ఎన్ రిస్క్ ఈ టైంలో. నెక్స్ట్ వచ్చినప్పుడు మంచిగా కొంచెం ఎట్లకి వచ్చి మ్యాక్సిమం కవర్ చేస్తాం. అటు ఒక ఎంట్రీ ఉంది, అక్కడ ఒక ఎంట్రీ ఉంది. సో 2 ఎంట్రీస్ ఉన్నాయి సైడ్ నుంచి. మేబీ అదేనా కింగ్ కోసం పెట్టిన ఎంట్రీ ఉండొచ్చు ఒకవేళ. ఇది థర్డ్ చెక్ పోస్ట్ అనుకుంటారా? ఓకే, నేను దిగుతాను కాబట్టి థర్డ్ ఎగ్జిట్. సేమ్ వుడ్స్ ఉన్నాయి, పెద్ద దర్వాజా ఉంది. సో ఇది థర్డ్ వన్. ఇంకా చూద్దాం ముందు. ఇంకా దీనికి మొత్తం 4 ఉన్నాయి అనుకుంటా. సింగిల్ స్టోన్.
నైస్ కదా, చాలా బాగుంది. మనం ఇందాక అక్కడ జెండా ఉందా, ఆ జెండా దగ్గర కూడా మనం పోయినాం. ఇందాక లేడీస్ అని చెప్పేసి మనం ఎక్కువ ఏం తెలియదు, అక్కడ మనకి పిరంగి ఒకటి కనబడింది. సో అదే సర్లే, ఆ జెండా అక్కడికి వెళ్ళి ఫోటో తీద్దాం అనుకున్నా, బట్ వద్దులే. మనం ఇందాక ఇక్కడ ఉందా, ఇవన్నీ కవర్ చేసాము ఇందాక. బట్ ఇందాక అట్లా వెళ్ళాము, ఇట్లా పోలే. అయినప్పటికీ 1 2 3 ఇది థర్డ్ కదా, ఇది 4th చెక్ పోస్ట్, ఐ మీన్ 4th ఎగ్జిట్ దగ్గర చెప్పాలంటే. 4th ఎగ్జిట్. సిట్టింగ్ కోసం కొన్ని ఇచ్చారు, నేను సిట్ సమ్ టైమ్. ఓకే, మనం అటుపక్క పోలే, చూద్దాం అటుపక్క కోరడానికి. బట్ దిస్ ఇస్ నైస్ కదా. ఎవరైతే మెదక్ ఫోర్ట్ రాలేదో వాళ్ళకి ఈ వీడియో మ్యాక్సిమం అంతా కవర్ అయిపోతుంది, మ్యాక్సిమం కవర్ అవుతుంది. అది ఎక్కుదాం అనుకున్నా, వాళ్ళకి గేట్ లాక్ చేశారు, సో ఎక్కట్లేదు. అటుపక్క ఒక ఆయన ఉండు, చూద్దాం అటుపక్క ఎక్కినాకెళ్ళే జస్ట్ అయితే అదర్. ఓకే, బేసిక్గా ఇవన్నీ రిసార్ట్స్ అనమాట. మీకు కాంట్ రూమ్ బుక్ చేసుకుని ఉండొచ్చు. ఏసీ అవుట్పుట్స్ ఇవన్నీ చేస్తున్నారు. బా, ఇంత ఘోరంగా రాశారు అయ్యా. అలేఖ్య దివిసేన. ఖరాబ్ చేయకండి బ్రో, మనకున్నదే కొంచెం, దీన్ని ఖరాబ్ చేసుకుంటే అట్లా చెప్పండి. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఇటుపక్క కూడా వచ్చినాం, ఇటుపక్క లైట్స్ ఉన్నాయి. ఇంకా ఇది బ్యాక్ సైడ్ అనుకుంటా, ఆ హోటల్ బ్యాక్ సైడ్. ఆడ గేట్ క్లోజ్ ఉంది. యా, ఇటుపక్క గేట్ క్లోజ్ ఉంది. ఇట్లా పోవచ్చు, ఇట్లా ఎక్కచ్చు. ఓకే, అట్లా ఎక్కితే కనుక మనకి అది వస్తుంది, అటుపక్క వ్యూ వస్తుంది. ఎక్కి చూద్దామా. చెట్లు ఎక్కువ ఇటుపక్క ఎవరు రారనుకుంటా, నేను వచ్చా ఫస్ట్ టైం. ఓకే, ఇటుపక్క ఎంత ఉంది, ఇట్లుంది. ఇటుపక్క పాత దారి ఒకటి ఉందాం తెలిసి. ఇటుపక్క ఎవరు రారు, ఇంకో చెట్లు గిట్లు మొత్తం. కనబడుతున్నాయి చెట్లని. మీకు కొంచెం బ్రైట్నెస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఒక్క నిమిషం, నేను మీకు అది యాడ్ చేస్తాను. నెట్ మోడ్, సూపర్ నెట్ మోడ్ కనబడుతుంది మీకు. మొత్తం చెట్లే ఉన్నాయి. ఈ పక్క అసలు ఎవరు రారు, ఎవరు రాలేని ప్లేస్కి నేను వచ్చి మిమ్మల్ని ఫొటోస్ వీడియోస్ ఇస్తాను, మీకు చూపిస్తాను అంతా. సో ఇది ఈ సూపర్ నెట్ మోడ్ పెట్టడం వల్ల మీకు అంత క్లారిటీ కనబడుతుంది. ఇప్పుడు కనబడుతుంది మీకు దారి, అది దారి అంటే అట్లా కూడా ఎంట్రీ ఒకటి ఉంది, కానీ అటుపక్క మెట్లు, కొన్ని మెట్లు ఉన్నాయి, కానీ మ్యాక్సిమం దారే ఉంది. అదే రాజు పోవడానికి నాకు తెలిసి అప్పట్లో ఇన్ని స్టెప్స్ ఎక్కాడు కదా, సో గుర్ర బండ్లు పోవడానికి అటు పెట్టుకున్నాం తెలిసి. మొత్తం సూపర్ నైట్ మోడ్ యాడ్ చేసుకుంటే, ఆన్ చేసుకుంటే ఇంత క్లారిటీ ఉంది మీకు. కనబడుతుందా? ఐ హోప్ సో. ఇక్కడ మొత్తం పేర్లే ఉన్నాయి, నేను మీకు ట్రై చేస్తాను. మొత్తం పేర్లే ఉన్నాయి. సో అది ముచ్చట. ఇది రిసార్ట్, మీరు వస్తే బుక్ చేసుకోవచ్చు సూపర్ నైట్ మోడ్లో. ఇది మీరు చూడడానికి మీకు ఇంత బ్రైట్గా పడుతుందా, బికాస్ ఆఫ్ సూపర్ నైట్ మోడ్. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఛార్జింగ్ ఎప్పుడు వచ్చింది 6:24 అవుతుంది. 6:24 కాబట్టేసి మీకు డార్కే ఉంది. ఈవెన్ డార్క్లో కూడా మీకు ఎంత కొంచెం క్లారిటీ కనబడుతుంది. అంత సింగిల్ స్టోన్ ఎంత బాగా చెక్కారు ఆ ఫీల్. కానీ అడిగి వెళ్ళిన పేర్లు రాస్తున్నారు, కొంచెం బాధ అనిపిస్తుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇదంతా విజిటింగ్ క్వశ్చన్లు. మీరు బండి పెట్టి ఇక్కడికి ఎక్కేలోపే మీ బ్యాటరీ మొత్తం డౌన్ అయిపోయింది మ్యాక్సిమం. ఇక్కడ రిసార్ట్ ఉంటే కింద ఫుడ్ ఉంటుందంట, తినేసి మీరు క్లైమ్ చేసుకోవచ్చు. కానీ చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దది, అనుకున్నంత ఈజీ అయితే కాదు. నాకు చాలా టైం పట్టింది క్లైమ్ చేయడానికి. సో మ్యాక్సిమం అయితే కనుక కవర్ చేశాను. పిలిచి కనుక్కుందాం రా,
సార్ ఇది రిసార్టా? కూడా ఐడియా లేదు, ఫస్ట్ టైం వచ్చాను. జస్ట్ రిసార్ట్ అనే పేరు అయితే వీళ్ళు రిసార్ట్. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారా? ఓకే, వెళ్ళారు. పైన బాగుందా? చాలా బాగుంది, కానీ చాలా ఓపిక ఉంది మీకు ఎక్కాలండి. మొత్తము 4 చెక్ పోస్ట్ ఉంటాయి. చెక్ పోస్ట్ 4 ఉంటాయి అన్నమాట. అంటే పాతకాలపి ఎక్కువ ఉంటే పైకి అంతా పైన మస్జిద్ ఉంది. మస్జిద్ పక్కన మీకు ఒక వ్యూ ఉంటుంది స్టాండింగ్ ఇంచోడానికి కోసం. చాలా బాగుంటుంది వ్యూ మాత్రం. నేను అసలు ఇప్పుడే వచ్చాను, ఇంకా ఓపిక లేక ఏం చేయాలా, ఎక్కాలి ఏమైనా ఉంటే అనిపిస్తుందా లేదా ఇప్పుడు అని. ఇప్పుడు ఉండదు సార్ మీకు. మా ఎగ్జామ్ రేపు పొద్దున పూట 9-10కి 11కి స్టార్ట్ చేసినట్టే బ్రేక్ఫాస్ట్ చేసి మంచిగా హాయిగా వెళ్ళొచ్చు. 1 o'clock దాకా పైన ఉండొచ్చు. మళ్ళీ కిందకు వచ్చేలోపు మీకు ఆకలేసిద్ది. 2 o'clock 3 o'clockకి చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ అన్నమాట అది బేసిక్ కనుక్కుందాం పోయి. ఇది ఎంట్రన్స్. రెస్టారెంట్ అండ్ లాడ్జ్ అంటే బిర్యానీ, ఫుడ్, స్నాక్స్ అవైలబుల్. ఇక్కడ ఎవరు లేరు మరి, అంతా క్లోజ్ ఉంది. పైన రూమ్స్, కింద అయితే ఎవరు లేరు మరి. కింద ఉంటే బాగుండేరు. అట్లా కూల్ డ్రింక్స్ వెయిట్ టాయిలెట్స్ అంట. హ్యాండ్ వాషింగ్ ఏరియా ఇక్కడ ఇచ్చారు. టాయిలెట్స్ ఇటు పక్కన. అయితే మీకు కొండెక్కిన తర్వాత ఇటు పక్క వస్తే మీకు టాయిలెట్స్ ఉంటాయి. షీ అండ్ హీ. మీకు కనబడుతుంది జనరేటర్. మనం ఇందాక అటుపక్క వెళ్ళినాం. మనం అటుపక్క వెళ్ళేసి అటుపక్క అది ఎక్కిన గుర్తుందా? ఎవరు అటుపక్క రాలే ఫస్ట్ టైం మనం వచ్చామని చెప్పేసి. ఇప్పుడు కనబడుతుంది మీకు ఆ ఏరియా. మనం అటు వచ్చిన గుర్తుందా? అది బేసిక్గా అది ఆడికి మనం అది ఎక్కేసి అంత వీడియో తీసుకున్నాం. దాని బ్యాక్ సైడ్ జనరేటర్ ఇది. ఇది వాష్రూమ్స్ ఉన్నాయి మెయిన్సీ యాజ్ యూజువల్. అటు పక్కన లేడీస్ ఉమెన్స్ ఉన్నాయి. సో అంటే ఎంత ఉంటుంది ప్యాకేజెస్? ఎనీ ఐడియా? యూజువల్ రూమ్ ఉన్నాయి, 2 types రూమ్స్ ఉంటాయి. ఓకే, సూట్ రూమ్ వచ్చేసి 2200 పర్ డే. ఓకే, సింగిల్ రూమ్ వచ్చేసి 1800 పర్ డే. పర్ డే. సో దాంట్లో మనకి బ్రంచ్ కానీ ఇంక్లూడ్ అంటే ఓన్లీ ఫర్ రూమ్స్కేనా? ఓన్లీ రూమ్. ఓన్లీ రూమ్. ఓకే, ఉండదు, ఫుడ్ సపరేట్. ఫుడ్ సపరేట్ ఉంటుంది. సో టైమింగ్స్ అంటే ఎలా మనకి 12 hours 24 hours మనకి రూమ్ రెంట్? 4 hours ఉంటుంది. స్టార్టింగ్ టైమింగ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 12 PM చెక్ ఇన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ 11 AM చెక్అవుట్ ఉంటుంది. ఓకే, డన్ సార్. యా, థ్యాంక్ యూ సార్. ఇది నెంబర్ కనబడుతుంది మీకు అందరికీ. వచ్చేవాళ్ళంటే కనుక ఉండి స్టే బ్యాక్ అవ్వాలనుకుంటే కనుక రావచ్చు. స్టే బ్యాక్ అయ్యేసి 1 day. కానీ థింగ్ ఏంటంటే స్టాండర్డ్ అవర్స్ ఉంటాయంట. స్టాండర్డ్ అవర్స్ అంటే మధ్యాహ్నం 12 PMకి రూమ్ తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 11 PM దాకా, నెక్స్ట్ డే మార్నింగ్ 11 AM దాకా రూమ్ బుకింగ్ ఉంటుంది. మీరు 2 o'clock వస్తే 12 నుంచి మీరు ఈవినింగ్ 4-5 దాకా తిరుగుతూనే ఉంటారు. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. నైట్ పడుకుంటారు, పొద్దున్నేసి వెళ్ళిపోతారు. సో అది బేసిక్ అయితే. యా, ఓవరాల్గా నేను తప్ప ఇక్కడ ఎవరు లేరు. ఆయన రూమ్లోకి వెళ్ళిపోయాడు. యాజ్ ఆఫ్లో నేనే లాస్ట్. చలో, ఇది వ్యూ అబ్బా, లైట్స్తో సిటీ. ఒక ఫోటో నేను మీకు ఈ ఫొటోస్ అన్నీ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో పెడతా. ఇఫ్ ఎనీవన్ వాంట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ సరే, ఎవరైతే నా యూట్యూబ్ ఫాలో అవుతున్నారో కైండ్లీ గో చెక్అవుట్ మై ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చెక్ చేయండి. దాంట్లో మీకు మంచి ఫొటోస్ ఉన్నాయి. మీకు మ్యాక్సిమం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాయి దాంట్లో. ఇంకా నుంచి దాంట్లో కొంచెం ఎక్కువ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? చలో, మన బీస్ట్ ఇక్కడ ఉంది. హెడ్ మోడ్ నుంచి విల్ సీ ఇన్ హెల్మెట్ మోడ్. ఓకే, హెల్మెట్ మోడ్ నుంచి హెడ్ స్ట్రాప్ మోడ్ నుంచి హెల్మెట్ మోడ్కి వచ్చేసినాం. ఇట్స్ టైమ్ టు గో టు హోమ్. ఇంట్లో విండో ఒక్కతే ఉంది. చలో, మనం పోయేసి దారిలో ఇంకా ఉంటే కాక తిరుక్కుంటూ వెళ్దాం. ఓకే, డౌన్ కదా. సో అదే భయ్యా ఫన్ కంక్లూషన్. మరి మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ఎక్కడ దాకా కూడా చూసారంటే నా వీడియో పక్కన నచ్చే ఉంటుంది. సో కైండ్లీ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా. వీడియోకి కొబ్బరి తీసుకున్నా. నేను కొబ్బరికాయ తినేసి వెళ్తున్నా. అన్న థ్యాంక్స్ అన్న, బాయ్ అన్న. ఫైనల్లీ వీ హ్యావ్ ఏ 75 subscribers officially. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గ్రూడ్స్. థ్యాంక్ యూ సో మచ్. చలో, ఇంటికి వెళ్తున్నా. ఐ విల్ మీట్ యూ ఇన్ హోమ్. సో మీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే బాస్ నాది. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా మీరు చూస్తున్నందుకు, చూసిన వాళ్ళు
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియో, షేర్ మై వీడియోస్. చూడు బ్రో, మీకు వీడియో ఇవ్వడం కోసం నేను ఇంత చీకటి నుంచి చేస్తున్నా. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.